అత్తయ్య ఎక్కడికి వెళ్ళిపోయావే? మీ అమ్మ కూడా నాకు తోడుగా లేదు అనుకుంటే నువ్వు కూడా కనిపించలేదు. మమ్మీ దగ్గరికి వెళ్ళొస్తున్నాను అత్తయ్య. ఈ కేసు విషయంలో మమ్మీ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. ఎక్కడ నా భర్త చావు బతుకుల్లో పడుకున్నాడు నక్షత్ర. ఆ గగన్ ఇలా తయారవడానికి శారద కూడా కారణమే అత్తయ్య. అవును, ఓ, మరిప్పుడు ఆ గగన్ దొరకాలి కదా. దొరకాలి, ఖచ్చితంగా దొరకాలి. నా భర్తని పరిస్థితికి తెచ్చి వాడు పారిపోతాడా? ఖచ్చితంగా పోలీసులకి దొరకాలి. అత్తయ్య ఒక పని చేద్దామా? ఏంటి? ఆ శారద మీద కూడా కంప్లైంట్ ఇద్దాం. శారద మీద? అవునత్తయ్య. తల్లి అరెస్ట్ అయితే కొడుకు ఎక్కడున్నా బయటకు వస్తాడు కదా. ఇప్పుడు గగన్ బయటికి రావాలంటే ఇదొక్కటే దారత్తయ్య. అప్పుడు మా మమ్మీ అనుకున్నట్టు ఈజీగా ఎన్కౌంటర్ చేసేయచ్చు. అత్తయ్య, ఇప్పుడు మనకి మామయ్య ప్రాణాలు ముఖ్యం. ఆ గగన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఇంకేమాత్రం ఆలోచించకుండా తన మీద కంప్లైంట్ ఇద్దాం. ఏమండి, ఒక వైట్ పేపర్ తీసుకురండి. ఓకే మేడం. ఇదిగోండి మేడం. అత్తయ్య రాయండి. శారద అత్తయ్యకి ముందే తెలుసని రాయండి. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? అక్కడ మీ నాన్న చావు బతుకల్లో పడుకుని ఉన్నాడు. ఇదంతా ఎవరి వల్ల జరిగిందో నీకు తెలుసు కదా. అందుకే శారద మీద కంప్లైంట్ రాస్తున్నాను. అందుకని అమాయకురాలైన పెద్దమ్మ మీద కంప్లైంట్ రాస్తున్నావా? హంతకుల మీద కంప్లైంట్ ఇవ్వకుండా బెస్ట్ కాంప్లిమెంట్ అని విష్ చేయాలా? వాళ్ళ మీద ఉన్న పగని ఇలా తీర్చుకుంటున్నారా? నోర్మయ్,